నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దేశంలో 45,500 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు తెలుగు రాష్ట్రాల్లో 5 ఉన్నత విద్యా సంస్థలను జాతికి అంకితమిచ్చిన మోదీ సార్వత్రిక సమరానికి మార్చి 9 తర్వాత షెడ్యూల్ వచ్చే అవకాశాలు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికల నిర్వహణపై ఈసీ ముమ్మర కసరత్తు తెలంగాణలో విజయ్ సంకల్ప యాత్ర ప్రారంభించిన భాజపా భారాసతో పొత్తు ఉండదన్న నేతలు మెజారిటీ స్థానాల్లో గెలుపుపై విశ్వాసం కేంద్ర మంత్రి గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం మరో 14 రాష్ట్ర రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తించాలని విజ్ఞప్తి ఏపీలో పెండింగ్ బకాయిల కోసం మరోసారి రోడ్డెక్కిన ఉద్యోగులు ఈ నెల 27న చలో విజయవాడ నిర్వహిస్తామని హెచ్చరికలు సీఎం జగన్ కు 2 నెలల ముందే ఓటమి కనిపిస్తోందన్న లోకేష్ అందుకే అర్థం లేకుండా మాట్లాడుతున్నారని శంఖారావం సభలో విమర్శ ఏపీలో ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులకు అనుమతిని తప్పుపట్టిన హైకోర్టు సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఎలా ఇస్తారని ప్రశ్న మేడారం జాతరకు సర్వం సిద్ధం వనం నుంచి జనం మధ్యకు పయనమైన పగిడిద్దరాజు రేపు గద్దెపై ప్రతిష్ఠించనున్న పూజారులు తెలుగు రాష్ట్రాల్లో 5 ఉన్నత విద్యా సంస్థలు సహా దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు సంబంధించి 45,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ఐఐఎం విశాఖ, ఐఐటి తిరుపతి, ఐఐటి హైదరాబాద్, ఐఐటి కర్నూలుతో పాటు పాలమూరు విశ్వవిద్యాలయంలోనూ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని ప్రారంభించారు. జమ్మూలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ 45,500 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. వాటిలో జమ్మూ కశ్మీర్ కు సంబంధించి 32,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి. జమ్మూలోని సాంబా విజయపూర్ వద్ద ఎయిమ్స్ ను ఆయన ప్రారంభించారు. జమ్మూ కశ్మీర్లో రైల్వే, రోడ్లు, వైమానిక ప్రాజెక్టులను మోదీ జాతికి అంకితం చేశారు. ఇవే కాకుండా దేశవ్యాప్తంగా 13,500 కోట్ల విలువైన మరికొన్ని ప్రాజెక్టులకు జమ్మూ నుంచే ప్రధాని వర్చువల్ గా ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు. ఐఐఎం జమ్మూ, బోధ్గయ, ఐఐఎం విశాఖ క్యాంపస్లను ఆయన వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఐఐటి బిలాయ్, ఐఐటి తిరుపతి, ఐఐటి జమ్మూ, ఐఐటి కాంచీపురం శాశ్వత భవనాలు, కాన్పూర్లో నిర్మించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ ఐఐఎస్ ను జాతికి అంకితం చేశారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరంలో 250 ఎకరాల్లో ఐఐఎం శాశ్వత క్యాంపస్ ను వర్చువల్ గా ప్రధాని ప్రారంభించారు. కర్నూలు జగన్నాథ గట్టు వద్ద నిర్మించిన ఐఐటిని మోదీ జాతికి అంకితం చేశారు. ఈ క్యాంపస్ అభివృద్ధికి ఇప్పటికే 296 కోట్ల రూపాయలు ఇచ్చిన కేంద్రం తాజాగా మరో 50 కోట్లు విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజద్ భాషా పాల్గొన్నారు. తిరుపతి ఐఐటి శాశ్వత క్యాంపస్ ను ప్రధాని అందుబాటులోకి తెచ్చారు. తిరుపతి ఐఐటి కోసం కేంద్ర ప్రభుత్వం మొత్తం 868 కోట్లు వెచ్చించింది. ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ లో డెవలప్మెంట్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. తద్వారా 5,000 మంది విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, వసతి గృహాలు, ఇతర సౌకర్యాలను కల్పించారు. ఐఐటి హైదరాబాద్ కోసం కేంద్రం 1,089 కోట్ల రూపాయలు వెచ్చించింది. ఐఐటి హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. మహబూబ్ నగర్ లోని పాలమూరు విశ్వవిద్యాలయంలో ప్రధానమంత్రి శిక్ష ఉచ్చతర్ అభియాన్ కార్యక్రమాన్ని జమ్మూ నుంచే ప్రధాని వర్చువల్ గా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా పాలమూరు సహా 25 విశ్వవిద్యాలయాలు ప్రధానమంత్రి శిక్ష ఉచ్చతర్ అభియాన్ కు ఎంపికయ్యాయి. ఇందుకు పాలమూరు విశ్వవిద్యాలయానికి కేంద్ర ప్రభుత్వం 100 కోట్లు కేటాయించింది. ఇవి కాక దేశవ్యాప్తంగా 20 కేంద్రీయ విద్యాలయాలు, 13 జవహర్ నవోదయ విద్యాలయాల భవనాలను సైతం ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. లోక్సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ గత కొన్ని రోజులుగా రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేసింది. రాజకీయ పార్టీలు, స్థానిక అధికారులతో సమావేశమై షెడ్యూల్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. మార్చి 9 తర్వాత ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలు లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ఈసారి జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న ఈసీ అక్కడ ఎన్నికల నిర్వహణపై మార్చి 8, 9 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమావేశం కానుంది. మార్చి 12, 13 తేదీల్లో ఈసీ బృందం జమ్మూ కాశ్మీర్లో పర్యటించి క్షేత్రస్థాయి పరిస్థితులపై ఓ అంచనాకు వస్తుంది. అయితే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాతే ఈసీ బృందం జమ్మూ కాశ్మీర్లో పర్యటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 2019లో ప్రకటించినట్టే ఈసారి కూడా మార్చి 10నే షెడ్యూల్ వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి మంత్రులు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి గడ్కరీ నివాసంలో సుమారు గంట పాటు ఆయనతో సమావేశమయ్యారు. రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించడంపై ప్రతిపాదనలు కోరాలని ఎన్హెచ్ఏ అధికారులను ఈ భేటీలో గడ్కరీ ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ, విధానపరమైన ప్రక్రియలను వేగవంతం చేయాలని సూచించారు. హైదరాబాద్ విజయవాడ రహదారిని 6 వరుసలు, హైదరాబాద్ కల్వకుర్తి రోడ్డును 4 వరుసలకు అనుమతి ఇవ్వడం సహా మరో 14 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్గ్రేడ్ చేయాలని సీఎం చేసిన విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. కన్స్ట్రక్షన్ ఆఫ్ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ CRIF నిధుల మంజూరుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని గడ్కరీ రేవంత్ రెడ్డికి సూచించారు. పార్లమెంటు ఎన్నికల్లో భారాసతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండబోదని భాజపా నేతలు స్పష్టం చేశారు. తెలంగాణలో విజయ సంకల్ప యాత్రలను తలపెట్టిన కమలదళం 4 చోట్ల రథయాత్రలను చేపట్టింది. సార్వత్రిక ఎన్నికల్లో మోదీని మరోసారి ఆశీర్వదించాలని కాషాయ పార్టీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా 17 లోక్సభ నియోజకవర్గాలను చుట్టేసేలా భారతీయ జనతా పార్టీ విజయ సంకల్ప యాత్రలు చేపట్టింది. తెలంగాణను 5 క్లస్టర్లుగా విభజించిన కమలదళం 114 అసెంబ్లీ స్థానాల్లో మొత్తం 5,500 కిలోమీటర్లు రథయాత్రలు చేయనుంది. కొమురం భీం క్లస్టర్లోని బాసరలో విజయ సంకల్ప యాత్రకు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ నేతృత్వం వహించారు. భాజపాకు తెలంగాణలో ఓటింగ్ పెరిగిందని, అత్యధిక ఎంపీ సీట్లు సాధిస్తామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రాజరాజేశ్వర క్లస్టర్ లోని తాండూరులో కేంద్ర మంత్రి బిఎల్ వర్మ, బండి సంజయ్తో కలిసి యాత్రను చేపట్టారు. భారాసతో భాజపా పొత్తు ఎట్టి పరిస్థితుల్లో ఉండదని బండి సంజయ్ స్పష్టం చేశారు. భాగ్యలక్ష్మి క్లస్టర్లో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ యాత్రను ప్రారంభించారు. కృష్ణమ్మ క్లస్టర్ అయిన నారాయణపేట జిల్లా కృష్ణా గ్రామంలో కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల యాత్రను ప్రారంభించగా భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి శంఖారావం పూరించారు. కాంగ్రెస్ సర్కారు తెలంగాణ సంపదను దోచి ఢిల్లీకి పంపుతోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో అవినీతి రహిత పాలన అందిస్తున్న మోదీని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. మహాలక్ష్మి లేదు, మహారాజు లేడు. వాళ్ళు మాత్రం కాంగ్రెస్ నాయకులు మాత్రం కాలు మీద వారు దాపుకొని మహారాజుల్లో కూర్చున్నారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ దొందే. ఈ రెండు కూడా దొంగల పార్టీలే, ఈ రెండు కూడా అవినీతి పార్టీలే, ఈ రెండు కూడా కుటుంబ పార్టీలే, ఈ రెండు కూడా ప్రజలను మోసం చేసే పార్టీలే. కాబట్టి మీ అందరిని కోరుతా ఉన్నాను, వచ్చేటువంటి ఎన్నికలు నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మేడారం జాతర నేపథ్యంలో 2 రోజుల తర్వాత కాకతీయ భద్రకాళి క్లస్టర్లో విజయ సంకల్ప యాత్ర చేపట్టనున్నారు. ఈ నెల 24న విజయ సంకల్ప యాత్రలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొనున్నారు. తెలంగాణ హక్కుల కోసం ఢిల్లీలో అయినా గల్లీలో అయినా పోరాడేది భారాస మాత్రమే అని ఆ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. షాద్నగర్ నియోజకవర్గంలో భారాస ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు ఢిల్లీలో కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదన్నారు. పార్లమెంటులో భారాస ఎంపీలుంటేనే తెలంగాణ హక్కులపై పోరాడతారని తెలిపారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు అరచేత వైకుంఠం చూపించారని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసేదాకా కాంగ్రెస్ ను వదిలిపెట్టబోమన్నారు. వాళ్ళ పరిస్థితి ఏందో మనం చూస్తారేమో. మొన్న అసెంబ్లీలో ఆగమాగం పోయిండ్రు. ఢిల్లీలో ఆయన మన ప్రాజెక్టులన్నీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అంటే ఢిల్లీకి అప్పచెప్తామని సంతకాలు పెట్టొచ్చింది. ఇలా మళ్ళా బీఆర్ఎస్ పార్టీ, ఉద్యమ పార్టీ లేచి నువ్వు గట్టెట్లు అప్పచెప్తావు, నీ సంగతి ఏందని గల్లా పట్టుకొని గట్టిగా అడిగితే అబ్బా మేమే బబ్బెబ్బే అన్నారు. ఏగా మేము ఇయ్యమని అసెంబ్లీలో తీర్మానం పెట్టింది. ఈ గులాబీ జెండా ఉన్నది కనుకనే ప్రాజెక్టులు ఇయ్యము అని అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు, వెనుకడుగు పట్టిండ్రు. నిజంగా మనం లేకపోతే ఉండునా? ఆయన ఢిల్లీకి అప్పచెప్పుదురు, తెలంగాణ నోట్లే మట్టి పట్టుండే. ఇందుకోసం మన కేసీఆర్ ఉండాలి, ఇందుకోసం మన గులాబీ జెండా ఉండాలి. వికారాబాద్ అటవీ ప్రాంతంలో నౌకాదళ రాడార్ కేంద్రం ఏర్పాటుపై పునరాలోచన చేయాలని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ పెట్టిన ఆయన మూసీ నది జన్మించే ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని దెబ్బతీయడం సహా 3,000 ఎకరాల విస్తీర్ణంలోని అడవిలో 12 లక్షల వృక్షాలను తొలగించడం పెద్ద తప్పిదమవుతుందన్నారు. 10 ఏళ్ల తమ హయాంలో రాడార్ కేంద్రం ఏర్పాటును అడ్డుకున్నామన్న కేటీఆర్ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పరిణామాలను అంచనా వేయకుండా అనుమతించినట్టు చెప్పారు. భవిష్యత్ తరాలపై ప్రతికూల ప్రభావం చూపే ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
సీఎం జగన్ కు 2 నెలల ముందే ఓటమి స్పష్టంగా కనిపిస్తోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అందుకే తాను ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో అర్థం కాకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. శంఖారావం యాత్రలో భాగంగా అనకాపల్లి జిల్లా మాడుగుల నర్సీపట్నం సభల్లో పాల్గొన్న లోకేష్ 3 రాజధానుల పేరిట ఉత్తరాంధ్ర వాసులను మోసం చేసి అభివృద్ధిని అటకెక్కించారని మండిపడ్డారు. 5 ఏళ్లలో ఏపీకి ఒక్క పరిశ్రమను తీసుకురాలేదని విమర్శించారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. 5 ఏళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. రాబోయే ఎన్నికలు జగన్ అహంకారానికి ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరగనున్నాయని లోకేష్ వ్యాఖ్యానించారు. జగన్ ఈ మధ్యన పదే పేదలకి ధనవంతుల మధ్యన యుద్ధం అంటున్నాడు. జగన్ 1,00,000 కోట్ల ఆస్తున్న పేదవాడు. జగన్ 1,00,000 రూపాయలు ఖరీదైన చెప్పులు వేసుకుని తిరిగే పేదవాడు. జగన్ భారతీ సిమెంట్ సాండోర్ పవర్ ప్లాంట్ ఉన్న పేదవాడు. హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, ఇడుపులపాయలో ప్యాలెస్, మంగళగిరిలో ఒక ప్యాలెస్, ఇప్పుడు విశాఖపట్నంలో ప్యాలెస్ ఉన్న పేదవాడు. తల్లి పేదవాడు ధనవంతుడు మధ్యన యుద్ధంగా తల్లి 2 నెలల్లో జగన్ అహంకారానికి తెలుగువాడి ఆత్మ గౌరవం మధ్యన యుద్ధం జరగబోతుంది. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నేతలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. కర్నూలులో జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ తీసి తర్వాత ధర్నా చేశారు. వెంటనే బకాయిలు చెల్లించాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం చర్చల పేరిట కాలయాపన చేస్తోందని విశాఖ ఎన్జీఓ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. గుంటూరులో ఏపీ జేఏసీ ఉద్యమ శంఖారావం పేరిట వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. విజయవాడ ధర్నా చౌక్ లో ఏపీ ఎన్జీఓ పశ్చిమ కృష్ణా శాఖ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ప్రభుత్వంతో 11 సార్లు చర్చలు జరిపినా సమస్యలు పరిష్కరించలేదన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఫిబ్రవరి 27న చలో విజయవాడ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఫిబ్రవరి 25లోపు సర్పంచ్ల డిమాండ్లు నెరవేర్చుకుంటే వచ్చే ఎన్నికల్లో వైకాపా జగన్ ఓటమి లక్ష్యంగా పనిచేస్తామని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచ్ల సంఘం ప్రకటించింది. విజయవాడలో పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర కమిటీ సర్పంచ్ల సమావేశం నిర్వహించారు. పంచాయతీలకు నిధులు, చేసిన పనులకు బిల్లుల చెల్లింపు వంటి డిమాండ్లతో ఉద్యమాలు చేసి అలసిపోయినట్లు తెలిపారు. ఈ నెల 25లోపు తమ 16 డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ను ఇంటికి పంపించాలని తీర్మానం చేశారు. జగన్ ఓడితేనే పంచాయతీరాజ్ వ్యవస్థకు మనుగడ ఉంటుందని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడాన్ని హైకోర్టు ప్రాథమికంగా తప్పుపట్టింది. ఎస్జిటి పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ విచారణలో ఎస్జిటి పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని పిటిషన్లు వాదించారు. బీఈడీ అభ్యర్థులను ఎస్జిటి పోస్టులకు అనుమతిస్తే లక్షల మంది డిఎడ్ అభ్యర్థులు నష్టపోతామని కోర్టుకు తెలిపారు. అటు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించుకున్న అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ అర్హత సాధించిన బీఈడీ అభ్యర్థులు 2 ఏళ్ల బ్రిడ్జ్ కోర్సు చేసిన తర్వాతే తరగతి గదిలోకి అనుమతిస్తామని తెలిపారు. ఈ దశలో సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నించిన కోర్టు బ్రిడ్జ్ కోర్సుకి చట్టబద్ధత ఏముందని నిలదీసింది. తక్షణమే నోటిఫికేషన్ నిలుపుదల చేస్తూ ఉత్తర్వులిచ్చేందుకు ధర్మాసనం సిద్ధపడింది. ఈ దశలో ప్రభుత్వ వివరణ తీసుకోవడానికి 1 రోజు గడువు ఇవ్వాలని ఏజీ అభ్యర్థించారు. అయితే ఈ నెల 23 నుంచి హాల్ టికెట్ల జారీ ప్రక్రియ ఉందని పిటిషనర్ తెలపగా హాల్ టికెట్లు జారీ చేయకుండా ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది. కర్నూలులోని ఈనాడు స్థానిక కార్యాలయంపై పాణ్యం వైకాపా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు దాడికి తెగబడ్డారు. వైకాపా జెండాలు చేతబట్టుకుని వచ్చిన వందల మంది ఈనాడు కార్యాలయంపై రాళ్లు విసిరారు. రాళ్ల దాడిలో కార్యాలయ బోర్డు, కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆ తర్వాత తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లేందుకు యత్నించారు. తమ నాయకుడు కాటసానిపై ఈనాడులో వ్యతిరేక వార్త రాస్తారా అంటూ కేకలు వేశారు. జై జగన్, జై కాటసాని అని నినాదాలు చేస్తూ ఈనాడు ప్రతులను వైకాపా మూకలు దగ్ధం చేశాయి. ఈ దాడిని తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్, సిపిఐ తదితర విపక్షాలు ఖండించాయి. తెలుగు రైతు విభాగం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఒంగోలు జిమ్స్లో రామచంద్రారెడ్డి అనే వైద్యుడిని కలిసేందుకు మర్రెడ్డి వెళ్లగా ఆయనపై దాడి చేశారు. ఆర్థిక లావాదేవీలపై చర్చిస్తుండగా ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఒంగోలు ఆస్టర్ రమేష్ ఆసుపత్రిలో మర్రెడ్డి చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మర్రెడ్డిపై డాక్టర్ రామచంద్రారెడ్డి, బాలు అనే వ్యక్తులు రాడ్లతో దాడి చేశారని పోలీసులు తెలిపారు. మర్రెడ్డిపై హత్యాయత్నాన్ని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఖండించారు. ప్రకాశం జిల్లా తెలుగుదేశం నేతలతో మాట్లాడి మర్రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన చికిత్స అందేలా చూడాలని నేతలకు చంద్రబాబు సూచించారు.
తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న విద్యుత్ కేంద్రాలను కేఆర్ఎంబీ పరిధిలోకి తేవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ ఇవాళ జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ ఉజ్జల్ బియాన్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. ఈ విచారణలో సంబంధిత అథారిటీ అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం తమ పరిధిలో ఉన్న విద్యుత్ కేంద్రాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఏపీ ప్రభుత్వం వివరించింది. ఈ కారణంగా ప్రాజెక్టులో నీటి వాటా వినియోగంలో తేడాలు వస్తున్నట్టు తెలిపింది. ఈ వ్యవహారంపై సుదీర్ఘ వాదనలు వినిపించాల్సి ఉన్నందున వాయిదా వేసి మరో తేదీ ఇవ్వాలని తెలంగాణ తరపు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ కోరారు. ఇందుకు అభ్యంతరం తెలిపిన ఏపీ తరపు న్యాయవాది రఘుపతి తాము ఇప్పుడు వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. ఆ రోజు తుది వాదనలు వింటామన్న ధర్మాసనం కేంద్రానికి, కేఆర్ఎంబీ, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ జెన్కో సీఎండీలకు నోటీసులు జారీ చేసింది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను రాష్ట్ర స్థాయి డ్యామ్ సేఫ్టీ అధికారుల బృందం ఇవాళ పరిశీలించింది. తెలంగాణ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సహా సాంకేతిక, ఇంజనీరింగ్ నిపుణుల బృందం బ్యారేజీలను పరిశీలించాయి. తొలుత అన్నారం బ్యారేజీ వద్దకు చేరుకుని 39వ పియర్ వద్ద ఏర్పడిన సీపేజీని పరిశీలించిన బృందం అక్కడి నుంచి మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్లో దెబ్బతిన ప్రాంతాన్ని తనిఖీ చేసింది. బ్యారేజ్ కిందకు వెళ్లి 20వ పియర్ పగుళ్లను ఈఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలో బృందం పరిశీలించింది. మేడిగడ్డలో పియర్ దెబ్బతినడానికి కారణాలు, చేపట్టాల్సిన చర్యలపై విశ్లేషిస్తున్నారు. అక్టోబర్లో మేడిగడ్డ బ్యారేజీ కుంగడం సహా పిఎస్కు బీటల వరగా అన్నారం, సుందిల బ్యారేజీలో సీపేజీ సమస్య తలెత్తింది. అన్నారం బ్యారేజీలో నీటిని ఖాళీ చేసిన తర్వాత ఒక చోట సీపేజీ గుర్తించగా సుందిల బ్యారేజీలో గుర్తించిన చోట కెమికల్ గ్రౌండింగ్ చేశారు. ఇప్పుడు శాశ్వత చర్యలు చేపట్టేందుకు అవసరమైన అధ్యయనం చేపట్టారు. త్వరలోనే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో కమిటీ పర్యటించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ల అభివృద్ధి పనుల కోసం 3,500 కోట్ల రూపాయలు ఇవ్వాలని పాలక మండలి తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి 8,437 కోట్ల రూపాయల బడ్జెట్కు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన సభ్యులు బడ్జెట్ పద్ధతులపై వాడివేడి చర్చ జరిపారు. కాంగ్రెస్ పాలనలో జీహెచ్ఎంసీకి భారీగా నిధులు కేటాయించారని, భారత సహాయంలో మాత్రం 1,700 కోట్లే ఇచ్చారని హస్తం పార్టీ కార్పొరేటర్లు విమర్శించారు. ఈ విమర్శలపై స్పందించిన భారత కార్పొరేటర్లు నగరంలో జరిగిన అభివృద్ధిని చూసి మాట్లాడాలన్నారు. అంతకుముందు ప్రశ్నోత్తరాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, ఓయో వ్యాపారం, ఆస్తి పన్ను వసూళ్లు, క్రీడా మైదానాల నిర్వహణలో అక్రమాలు జరిగాయని కార్పొరేటర్లు అధికారులను నిలదీశారు. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగజ్యోతి భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్లోని ఆమె నివాసంలో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు 64 లక్షల రూపాయల నగదు, 2.5 కిలోల బంగారం, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గుత్తేదారు గంగన్నకు బిల్లులు మంజూరు చేసేందుకు జ్యోతి 84,000 రూపాయలు లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి చిక్కారు. తర్వాత జరిపిన తనిఖీలో నగదు, బంగారాన్ని గుర్తించిన అధికారులు ఆమెను అరెస్టు చేసి ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఆమెకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించగా చెంచల్గూడ జైలుకు తరలించారు. దేశవ్యాప్తంగా 56 రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 41 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 15 స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. 56 రాజ్యసభ స్థానాలకు నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగా రాజస్థాన్ నుంచి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా గుజరాత్ నుంచి పోటీ లేకుండా గెలిచారు. బీహార్లోని 6 స్థానాలకు ఎన్డీఏ తరపున 3, ఆర్జేడీ నుంచి 2, కాంగ్రెస్ తరపున 1 ఏకగ్రీవంగా విజయం సాధించారు. మహారాష్ట్రలోని 6 స్థానాలకు భాజపా తరపున 3, ఏక్నాథ్ సిందే, అజిత్ పవార్ వర్గాల నుంచి ఒక్కొక్కరు, కాంగ్రెస్ కు చెందిన 1 అభ్యర్థి పోటీ లేకుండా గెలిచారు. ఒడిశాలోని 3 స్థానాలకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, అధికార బీజేడీకి చెందిన 2 పోటీ లేకుండా గెలుపొందారు. తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, భారస అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో 3 వైకాపా అభ్యర్థులు వైవి సుబ్బారెడ్డి, రఘునాథరెడ్డి, గొల్ల బాబురావు పోటీ లేకుండా గెలిచారు. చండీగఢ్ మేయర్గా భాజపా కౌన్సిలర్ మనోజ్ సోంకర్ ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్ కుల్దీప్ కుమార్ను మేయర్గా ప్రకటించిన సుప్రీంకోర్టు రిటర్నింగ్ అధికారి అనిల్ మసీహ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్ఓ ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్ఓ రద్దు చేసిన ఓట్లను పరిశీలించిన సుప్రీంకోర్టు ఆ ఓట్లని ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థికి అనుకూలంగానే ఉన్నట్లు తేల్చింది. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిని మేయర్గా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రజాస్వామ్య పరిరక్షణ బాధ్యత తమపై ఉందన్న ధర్మాసనం ఆర్ఓ అనిల్ మసీపై విచారణకు ఆదేశించింది. 8 ఓట్లను తారుమారు చేయడానికి ఎన్నికల అధికారి ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారని తేలినట్టు వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ క్లిష్ట సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడిందని కొనియాడారు.
విద్యా ప్రభుత్వ ఉద్యోగాల మరాఠాలకు 10% రిజర్వేషన్ కల్పించే బిల్లును మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ చట్టం కార్యరూపం దాల్చిన నాటి నుంచి 10 ఏళ్ల తర్వాత సమీక్షించే నిబంధనను పొందుపరిచారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి మరాఠా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమ నేత మనోజ్ జారాంగే ఫిబ్రవరి 10 నుంచి ఆమరణ దీక్ష చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి బిల్లుకు ఆమోదం పొందింది. మరాఠాలు కున్బీ కులానికి చెందిన వారమని ఏదో ఒక ధృవీకరణ పత్రం చూపితేనే ఆ కులస్తులుగా నిర్ధారిస్తామని ఇటీవల ఏక్నాథ్ షిందే ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే కున్బీ వర్గం ఇప్పటికే వెనుకబడిన తరగతుల జాబితాలో ఉండగా మరాఠాలు అందరినీ అదే జాబితాలో చేర్చాలని మనోజ్ జారాంగే డిమాండ్ చేశారు. మరాఠా వర్గ సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులపై మహారాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా మహారాష్ట్ర ప్రభుత్వం మరాఠాలకు 10% రిజర్వేషన్లు కల్పించే బిల్లును తెచ్చింది. బ్యాంకింగ్ ఎంపిక చేసిన ఎఫ్ఎంసీజీ రంగాల వాటాలు కొనేందుకు మదుపరులు ఆసక్తి చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 6 సెషన్లోనూ లాభాలు నమోదు చేశాయి. క్రితం 5 సెషన్లలో 1634 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్ ఇవాళ మరో 349 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. ఈ ఉదయం 72,728 పాయింట్ల వద్ద ప్రారంభమైన బీఎస్సీ సూచి ఆరంభం నుంచి అమ్మకాల ఒత్తిడికి గురైంది. ఒక దశలో 72,510 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. చివరి సెషన్లో పుంజుకున్న సూచి 73,131 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 73,057 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 75 పాయింట్లు వృద్ధి చెంది సరికొత్త రికార్డు స్థాయి 22,197 వద్ద ముగిసింది. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి జరగనున్న జాతర కోసం వనంలో ఉన్న దేవతలు జనం మధ్యకు పయనమయ్యారు. మొదటగా మహబూబాద్ జిల్లా గంగారం మండలం పోనుగండ్ల నుంచి సమ్మక్క భర్త పగిడిద్దరాజును తీసుకొని పెనుక వంశస్థులు అడవి మార్గంలో మేడారం బయలుదేరారు. దాదాపు 70 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉండగా ఇవాళ కార్లపల్లి, గుండ్లవాగు మీదుగా రాత్రి గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం గ్రామానికి చేరుకుంటారు. అక్కడ పెనుక వంశస్థుల ఇంట్లో బస చేసి రేపు ఉదయం మేడారంకు చేరుకుంటారు. కన్నేపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు సైతం రేపు మేడారం చేరుకుంటారు. అక్కడ ముగ్గురు దేవతల పూజారులు కలిసి రాత్రి చంద్రగ్రహణం ముగిశాక గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. ఈ నెల 22న వనదేవత సమ్మక్కను అధికార లాంఛనాలతో చిలకల గుట్ట నుంచి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. 23, 24న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. 24వ తేదీ సాయంత్రం తల్లులను తిరిగి వనప్రవేశం చేయించడంతో జాతర ముగుస్తుంది. జాతరకు 1,00,000 పైగా భక్తులు వస్తారనే అంచనాతో ప్రభుత్వం ఆ మేరకు ఏర్పాట్లు చేసింది.